ఇందాక నేను లీడ్‌లో చెప్పాను. క్వాంటిటీ పరంగా హి ఈస్ వెరీ పూర్ అండ్ క్వాలిటీ పరంగా హి ఈస్ వెరీ ప్యూర్ అని. ఎందుకు క్వాంటిటీ పరంగా 42 సంవత్సరాల్లో మీరు చేసింది దాదాపు ఒక వచ్చిన నేను నాకు 160, 150 సినిమాలుంటాయేమో. అంతేనండి. అంతే. హ్మ్. నాకు ఎప్పుడు దేర్ వాస్ నెవర్ ఎన్ అకేషన్ వేరెన్ నాకు 10 ఆర్ 20 ఫిల్మ్స్ ఇన్ హ్యాండ్ కంటిన్యూయస్‌గా షూటింగ్ చేస్తాను. హ్మ్. రైట్ ఫ్రమ్ మై కెరీర్ బిగినింగ్ నుంచి. హ్మ్. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏమిటి అనుకునేలోగా ఏదో భగవంతుడు ఇంకో సినిమా పంపించేవాడు. అలాగా జీవితం అంతా సుధాకర్ గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అనే తప్ప బిజీ యాక్టర్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అని అంటే ఐ వుడ్ హావ్ బీన్ బిజీ. అది కూడా డౌటే. మరి లేదులెండి. అది ఉండబట్టే అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రమే మీ దగ్గరికి రావటం అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేసుకోవటం. ఇది. అంటే ప్రతి క్యారెక్టర్‌కి ఒక సీజన్డ్ యాక్టర్ లాగా ఒక రెగ్యులర్ యాక్టర్ లాగా కాకుండా ఒక స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవటం అనేది మీ గౌరవానికి, మీకున్న పేరుకి ఒక ఈ సింబల్ అనుకోవచ్చు మనం. అంటే ఈ సందర్భంగా ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్, ఆల్ ది ప్రొడ్యూసర్స్ నాకు ఇప్పటికీ పిలిచి నాకు వర్క్ ఇస్తున్నారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఒక ప్రతి యాక్టర్‌కి కూడాను ఒక పుష్ ఇచ్చిన డైరెక్టర్లు, పుష్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు అంటూ ఉంటారు. మీకు పర్టిక్యులర్‌గా మీ చేయి పెట్టి నడిపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? జంధ్యాల గారు. జంధ్యాల గారు. 100% జంధ్యాల గారు. వారి మాక్సిమం సినిమాల్లో నాకు పాత్రలు ఇచ్చారు. వంశీ అండ్ జంధ్యాల గారు అండ్ వంశీ. యెస్. ఫస్ట్ గురుగారు జంధ్యాల గారు. తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు, వంశీ గారు, ముగ్గురు. ముత్యాల సుబ్బయ్య గారు, రేలంగ్ నరసింహారావు గారు ఉన్నారు. ఎవ్రీవేర్ వేర్ దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ పీపుల్ గేవ్ మీ. నాకు అన్ఫార్చునేట్‌గా ఏమైపోయిందంటేనండి మేబీ 2 రీజన్స్. 1 నేను పరిస్థితుల వల్ల నేను ఐ కుడ్ంట్ లీవ్ చెన్నై అండ్ కమ్ డౌన్. ఒకటి. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను పనిచేసిన దర్శకులు ఎవరికి వర్క్ లేదు. ద న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాడ్ కమ్ డౌన్. సో న్యూ క్రాప్ రావడం, న్యూ థింకింగ్ రావడంతో మేబీ అక్కడ మేము వెనకబడిపోయాం అన్నమాట. బట్ అదృష్టవశాత్తు భగవంతుడు ఆశీస్సులు, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్, దీవెనలు, నౌ దేర్ అగైన్ వన్ బై వన్ దే ఆర్ కాలింగ్ మీ నౌ. సో హ్యాపీ ఫర్ దట్. వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు సార్? హౌ డు యూ బిగిన్ యువర్ లైఫ్ డే అండ్ ఐఎమ్ సింపుల్ పర్సన్ అండి. ఫస్ట్ సింపుల్ లివింగ్. ఆనందంగా ఉంటాను. నాకు ఆనందంగా ఉండాలనే కోరిక. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి కామన్. ఆ జీవితంలోనే ఉంటాయి, ఏ రంగంలోనైనా ఏ వ్యక్తికైనా. అది ఆనందంగా ఉన్నప్పుడు ఓహో అని పొంగిపోను, కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే. బట్ ఐ ట్రై టు బ్యాలెన్స్. ఉంటుంది, రెండు ఉంటాయి, అటు ఇటు ఉంటుంది. ఎందుకు ఏమిటి అని ఈ సంఘర్షణ అన్నది ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు ఉంటుంది. చాలా కూల్గా మాట్లాడే, చాలా కూల్గా కనిపించే సుధాకర్ గారిలో కోపం వస్తుంది ఎప్పుడు? ఓ ఎస్ సార్, నేను మనిషినేనండి. నేను అంటే ఎలా భావిస్తానంటేనండి, ఈ భూప్రపంచం మీద పుట్టిన బిడ్డ ఎక్కడైనా, ఆడైనా మగైనా, నవరసాలు లేకుండా ఉండవు, కానీ పాళ్ళు మారుతూ ఉంటాయి. ఆ దీంట్లోని నాలోనూ నవరసాలు ఉన్నాయి, పాళ్ళు మారుతుంటుంది. నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా అది పీక్. ఇట్స్ పీక్. ఇది ఒక్క సందర్భం చెప్పరా మీకు మంచి కోపం వచ్చి? ఇంట్లో జరిగిన విషయాలే. ఎవరు? శైలజ గారి మీద? శైలజ తన మీద కోపం రాదు, తనలో ఆవగించైనా తప్పు పట్టడానికి లేదండి. షీ సచ్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. నేను ఈ మాట అనేసరికి మీరు శైలజ గారిని చాలా లవ్ చేస్తున్నారు. లవ్ కన్నా వారంటే చాలా గౌరవం నాకు. లవ్కి గౌరవానికి చాలా తేడా ఉంది. వారంటే చాలా గౌరవం నాకు. నాకు కోపం వచ్చే సందర్భాలే ఎలా ఉంటాయంటేనండి, ఏదైనా నేను విశ్లేషించి చెప్తా, నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. ఇది చెప్పి జరగకపోతే మాత్రం మా ఇంట్లో వాళ్ళు అదే అంటుంటారు, మీకు లేడికి లేచిందే ప్రయాణం అండి. నాకు ఎవరైనా ఏమైనా పని చెప్తే అది అయ్యే వరకు నేను నిద్రపోను. అది చేసి హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ పనైనా సరే ఇంకా దాని వెనకాల తిరుగుతాను, దాని వల్ల ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఏమైనా పని చేస్తే చెప్తే చేయను, అది జరగదు అనమాట. ఓవరాల్గా ఈ 42 years ఆఫ్ కెరీర్ని ఒకసారి కనుక వెనక చూసుకొని విశ్లేషించుకుంటే
You think you are a successful person as an actor and as a ఇఫ్ person? ఐ థింక్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఐ మస్ట్ సే 100% yes. ఎందుకంటే ఎక్కడో వైజాగ్లో పుట్టి పెరిగి ఒక హిందీ సినిమాలు చూస్తూ అమితాబ్ బచ్చన్ గారిని చూసి వారిని మానసిక గురువుగా భావించి వారి దీంట్లాగే నేను సినిమాకి రావాలనేటు రావడం విత్ నో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు వెనకాల లేదు, అటు నుంచి వేషాల కోసం ట్రై చేయడం, అవి రావడం. మ్యాక్సిమం నేను నాకున్న పర్సనాలిటీ, ఎందుకంటే ఎవరితో అప్పుడు ఆ సందర్భాల్లో మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ పర్సనాలిటీ ఈజ్ అ వెరీ వీక్ పర్సనాలిటీ అన్నారు. Weak. సో ఆ పర్సనాలిటీతోని మ్యాక్సిమం నేను 10-15 సినిమాలు చేస్తానేమో అని అనుకున్నా. అలాంటిది 42 ఏళ్ళు చూసుకుంటే Okay. ఫెంటాస్టిక్, నో డౌట్. లైఫ్లో ఎప్పుడు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, దట్స్ Hmm. ఆల్వేస్ అ డిసప్పాయింట్మెంట్. సో Hmm. అందుకని ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీవన్. Mhm. బట్ స్టిల్ మీరు అడిగిన ప్రశ్నకి నేను చాలా వాట్ కాల్ as బిలీఫ్ అని చెప్పడానికి ఏంటంటే, నాతో పాటు ఎంతోమంది ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ ఇవాళ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ స్టిల్ సుధాకర్ అన్నవాడు ఈ స్టిల్ రన్నింగ్. సో దాన్ని బట్టి చూసుకుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్. ద బెస్ట్ ఆఫ్ సుధాకర్ ఇచ్చాను అని ఫీల్ అయినటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ సినిమా చేసినా అండి, ఏ సినిమా మనం ఒప్పుకున్నా, వీ ట్రై టు గివ్ ది బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఈ సినిమా యాత్ర 2 చూసి నాకు ఫోన్ చేశారు. అండ్ మీరు చెప్పింది నేను ఎక్కువగా కోరుకునేది ఏంటంటే, తెర మీద చూసినప్పుడు శుభలేఖ సుధాకర్ కాకుండా ఆ పాత్ర కనిపించిందంటే ఐ హావ్ డన్ జస్టిస్. ఆ లెక్కలో చూసుకుంటే ఐ హావ్ డన్ జస్టిస్, ఓకే. ఐ హావ్ డన్ జస్టిస్. మీరు ఓహో ఆహా ఈహి అన్న సినిమా చెప్పాలంటే నా కెరియర్లో ఆ సినిమా గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది, వచ్చినప్పుడల్లా నన్ను తిడుతూనే ఉంటారు. అది ద్రోహి, కమల్ హాసన్ గారిది, సారీ కమల్ హాసన్ గారు ఇన్ విచ్ ఐ ప్లే వెరీ 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 నెగటివ్ నెగిటివ్ రోల్. క్యారెక్టర్. సో అది చూసి నువ్వు ఇలాగా ఆశ్చర్యంగా ఉంది అని. ఇంత నెగిటివ్ క్యారెక్టర్ ఎలా చేయాలనిపించింది? అప్పుడు పని లేదండి నా కెరియర్లో, అన్ఫార్చునేట్గా తెలియదండి. శివ తర్వాత నాకు సినిమాలు లేవు. అప్పుడే కరెక్ట్గా శివ అవ్వడం, నా పెళ్లి జరగడం బాగానే ఉన్నది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ లైఫ్ బికమ్ జీరో. ఆ టైంలో వచ్చిన సినిమా ఇది. ఇది కూడా ఏంటంటే సార్ అంటే ఎస్పీబి సార్, వారిని సార్ అని పిలుస్తున్నారు, వారు శుభ సంకల్పం అనే సినిమా తీస్తూ ఉన్నారు. సార్ వాజ్ వెరీ బిజీ దోస్ డేస్. సో ఆయన రిక్వెస్ట్ చేసింది అంటే నా తరఫున డైరెక్టర్ గారిని, హీరో కమల్ గారిని, కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారిని, హీరోయిన్స్ ప్రియా రామన్ గారు అండ్ ఆమణి గారిని, వీళ్ళు జాగ్రత్తగా కంఫర్టబుల్గా ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళకి అని చెప్పి నన్ను పంపించారు. ఆ దీంట్లో ఆ సినిమాలో వర్క్ చేయడం, ప్రొడక్షన్ సైడ్ చూసుకోవడం వల్ల దాని తర్వాత ఇమీడియట్లీ కమల్ హాసన్ గారు ఈ సినిమా తీశారు, దాన్ని పిలిపించారన్నమాట. దీంట్లో ఒక నెగిటివ్ పాత్ర ఉంది, చేస్తామని. సార్ వేషమే చేస్తాను, ఎనీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పి, దట్ ఈస్ హౌ ఐ డిడ్ ఇట్.